ప్రజా టీవీ తెలుగు న్యూస్. డాక్టర్ బిఆర్ సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంలో ఈరోజు ఏపీటీఎఫ్ పక్షాన ఆయన ఘనంగా నివాళులు అర్పించడానికి ఇచ్చేస్తున్నాము. మనందరికీ తెలుసు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాహెబ్ గారు అంటరానితనానికి, వివక్షకి అలుపెరగని పోరాట యోధుడిగా మరియు రాజనీతిజ్ఞుడు, న్యాయ కోవిదుడు, రాజకీయవేత్త, భారతరత్నగా పేరుగాంచిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాహెబ్ గారు మన రాజ్యాంగం నిర్మించడంలో ప్రముఖ పాత్ర వహించారు. భారత రాజ్యాంగానికి రూపుశిల్పి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాహెబ్ గారు స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రతత్వం అనే వాటికి పెద్దపీట వేశారు. మరి ఆ రాజ్యాంగ సాక్షిగా నేడు మనమంతా ఈరోజు అంబేద్కర్ విగ్రహం దగ్గర వచ్చి విన్నవించుకుంటున్నాము. నేడు మనకందరికీ తెలుసు, రాయచోటి దగ్గర కొత్తపల్లి ఉర్దూ హై స్కూల్ దగ్గర ఒక సంఘటన జరిగింది. కొంతమంది విద్యార్థులు తరగతి గదిలో అల్లరి చేస్తుంటే ఉపాధ్యాయుడు ఆ విద్యార్థులను మందలించడానికి పోతే ఉపాధ్యాయునిపైనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మూకుమ్మడిగా దాడి చేసి ఉపాధ్యాయుని కొట్టి చంపేశారు. మరి ఈ సంఘటనని మనం ఏ విధంగా తీసుకోవాలో సమాజాన్ని వదిలేస్తున్నాము. చదువు చెప్పే ఉపాధ్యాయుడికే విద్యార్థులు కొట్టి చంపిస్తున్నాయి. ఈ యుగంలో ఉపాధ్యాయునికి స్వేచ్ఛ, సమానత్వమే లేదు. మరి రాజ్యాంగం నిర్మించిన ఆ అంబేద్కర్ గారిని మనం విన్నవించుకోవడానికి వచ్చినాము. అయ్యా, మీరు రాసిన ఈ న్యాయము, స్వేచ్ఛ ఉపాధ్యాయునికి ప్రభుత్వం కల్పించడం లేదు. కాబట్టి ప్రభుత్వం ద్వారా ఎక్కడ చూసినా ఉపాధ్యాయుల మీద అధికారులు, తర్వాత రాజకీయ నేతలు, తల్లిదండ్రులు, తర్వాత విద్యార్థులు మూకుమ్మడిగా దాడి చేస్తున్నారు. ఉపాధ్యాయుడు స్వేచ్ఛగా తరగతి గదిలో బోధన ఇచ్చిపెట్టి విద్యార్థులు, తర్వాత ప్రభుత్వం చెప్పే ఈ యాప్ల మీదనే భారం పడుతూ ఉంది. కాబట్టి ఇప్పుడైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరిచి ఏదైతే రైట్ టు యాక్ట్ ఉందో ఆ యాక్ట్ని తగ్గించి ఎప్పుడైతే ఉపాధ్యాయుడు విద్యార్థులకు దండన బెత్తం ద్వారా దండిస్తాడో అప్పుడు సమాజం బాగుపడుతుంది, వాటిలో క్రమశిక్షణ వస్తుంది. లేకపోతే పోలీసుల లాఠీ చార్జీలతో వాడు జైల్లో ఉండి లాఠీ దెబ్బలతో క్రమశిక్షణ నేర్చుకోవాలా. కాబట్టి ఇప్పుడైనా సరే సమాజంలో తల్లిదండ్రులు కూడా ఈ విషయాన్ని గమనించి ఇక్కడ జరిగిన ఆ ఘటనను తర్వాత రాబోయే కాలంలో ఏ విద్యార్థి కూడా ఉపాధ్యాయుల మీద ఎటువంటి చర్యలకు లోను కాకుండా, ఎటువంటి చర్యలకు పాల్పడకుండా కఠినమైన చర్యలు విధించాలని ఏపీటీఎఫ్ గుర్తు పక్షాన కోరుకుంటున్నాము. అంబేద్కర్ ఆశయాలు సాధిద్దాం. అంబేద్కర్ ఆశయాలు సాధిద్దాం. అంబేద్కర్ ఆశయాలు సాధిద్దాం. జోహార్ జోహార్ అంబేద్కర్ గారికి జోహార్. జోహార్ జోహార్ అంబేద్కర్ జోహార్. ఏజాజ్ అహ్మద్ అమర్ రహే. ఏజాజ్ అహ్మద్ అమర్ రహే. ఏజాజ్ అహ్మద్ అమర్ రహే. ఏజాజ్ అహ్మద్ అమర్ రహే. ఖండిస్తున్నాం. కొత్తపల్లి జెడ్పీహెచ్ఎస్ ఖండిస్తున్నాం. ఖండిస్తున్నాం. ఓకే సార్.